అండి అందరికీ వెల్కమ్ టు అంజుమను క్రియేషన్స్. చాలా రోజులైంది వ్లాగ్ అయితే స్టార్ట్ చేసి. సో ఈ వ్లాగ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, సో నేనైతే చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి, ఫస్ట్ ముందు బ్యాగ్ సర్దుకుందాము. సో కొన్ని రోజుల ట్రిప్ కాబట్టి సర్దుకుందాం. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో షార్ట్స్ దాని కింద ట్యాగ్స్ ఇస్తానన్నమాట, చెక్ చేయండి. ముందుగా డ్రెస్సెస్ ప్యాక్ చేసేస్తాను, చూసేయండి. ఎప్పుడు శారీసే వేస్తాను, అందుకే ఈసారి కొంచెం హైదరాబాద్ మ్యారేజ్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండిద్దని డ్రెస్సెస్ వేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మస్త్ కామెడీ, నేను వీడియోస్లో ఇంకా ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. సో నా డ్రెస్సెస్ అయితే నేను ప్యాక్ చేశాను, అన్నీ కొత్త డ్రెస్సెస్ అండి. అందులో ఒక్కటే హల్దీ డ్రెస్ ఒక్కసారి వేసుకున్నాను. సో ఇక్కడైతే బావ రాగానే బావ చేత అయితే ప్యాక్ చేపిస్తున్నాను. మనం చేస్తే ఏది సెట్ అవ్వదు. ఆయన అయితే చిన్నగా మంచిగా అన్నీ 2 బ్యాగ్స్లో పట్టేటట్టు చేశారు. జ్యువెలరీ అని, బ్యాంగిల్స్ అని, సో అన్నిట్లో కలిసిపోయిద్దని ఈ స్టోన్ బ్యాంగిల్సే తీసుకెళ్ళాను. అండ్ డైలీ వేర్కి నా ఫ్రెండ్ నా పెళ్ళి కానీ ఇచ్చిన బ్యాంగిల్స్ వేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి యానివర్సరీకి వేసుకోవాల్సిన డ్రెస్ అనమాట. సో ఇలా అయితే నైటే ప్యాక్ చేసేసుకున్నాను. నేను మళ్ళీ మార్నింగ్ ఏమైనా మర్చిపోతానేమో అని ఇంకా ఎర్లీ మార్నింగ్ మనమైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. నన్ను బావ అయితే బస్ స్టాండ్ దగ్గర దింపేశారు. అక్కడి నుంచి డాడీ అయితే రిసీవ్ చేసుకుంటారనమాట. సో నేను ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే, నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్ అనమాట. సో ఇక్కడ నేను డ్రెస్సెస్ నేనే స్టిచ్ చేసుకుంటున్నాను, బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటున్నాను. పర్లేదండి, నా బట్టలు నేను కుట్టుకొని వేసుకుంటుంటే ఆ ఆనందమే వేరు అనిపిస్తుంది. సో మొత్తానికి బావ కూడా రెడీ అయిపోయారు, బయటకు వచ్చేసారు నన్ను బస్ స్టాండ్లో డ్రాప్ చేయడానికి. నన్ను డ్రాప్ చేసేసి ఆయన అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారనమాట. సో నన్ను బస్ ఎక్కించి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చి బావ అయితే వెళ్ళిపోయారు. అమ్మో, నేను స్టార్ట్ అయింది 22 అనుకుంటాను. సో 22కి వెళ్ళానమాట అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఎందుకంటే 23rd మనకు ట్రైన్ అనమాట. ట్రైన్ జర్నీ అండ్ హల్దీ రెండు కలిపి పెట్టడమా లేదా సపరేట్గా ఆలోచిస్తాను. సో ఎలాగో స్టార్ట్ అయిపోయాను బస్ అండ్ రీచ్ కూడా అయిపోయాను. అక్కడ డాడీ రిసీవ్ చేసుకున్నారు. ఇది వచ్చేసి మా లార్జెస్ట్ సెంటర్ అనమాట. టిఫిన్ కోసం ఆగాము. ఇక్కడ టిఫిన్స్ అయితే బాగుంటాయి అన్నమాట. సో ఇంటికి వచ్చేసి అత్తయ్యకి, నాయనమ్మకి, నాకు, మైక్, మొమ్మకి, డాడీకి టిఫిన్స్ అయితే తినేసాము. అండ్ టిఫిన్ తిన్న తర్వాత నేను కొంచెం రెస్ట్ తీసుకొని ఇక్కడ వాయిస్ ఓవర్ పెడతాను, వినండి. నన్ను బెడ్షీట్ మార్చమంది, చాయ్ పడేసానని. నేను మార్చానని చెప్పాను. సో అదేం చేస్తుందో మీరే అబ్జర్వ్ చేయండి. బాబా కాకా బచాయి మై గిరాయి తో తుమాక్ दी क्या డాడీ అదేం చేస్తుంది? कौन डाले बेटा? क्या है मम्मा? मेरे बच्चे को ऊपर डाली तू? हाँ डर नहीं चाहिए। क्या है मम्मा? देखिए हमारे बच्चे के ऊपर 4 डाले करते हैं। अब यहाँ बैठ को पी तू ये कपड़े निकाल। कहाँ पापा? जब तक यहाँ बैठ को पी। सुन दो पापा, बात बिछा निकाल तो सुन दो। अब बैठो। నన్ను ఏం లేదు, ఫస్ట్ నాకు ఛాయ్ ఇస్తే ఆ ఛాయ్ పాపం కొంచెం తన మీద పడిపోయిందనమాట. అదే తను నా మీద కంప్లైంట్ ఇస్తుంది. ఈలోపు నా ఫ్రెండ్ వచ్చింది. సో యాక్చువల్లీ ఇంకో ఫ్రెండ్ ఇంటికి ప్లాన్ ఉండే. సో తనకు కొంచెం అవ్వక ఇంకా మేమిద్దరమే ఇలా ఇంట్లో ఎంజాయ్ చేసాము. వస్తూ నా కోసం స్వీట్స్ తీసుకొచ్చింది నా డార్లింగ్. హ్యాపీగా స్వీట్స్ తినేసాము. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ నేను మెహందీ వీడియో ఫుల్ పెట్టాను. తనతో ఉన్న నాకు మెమొరీస్ అన్నీ మీతో ఆల్రెడీ షేర్ చేసేసుకున్నాను. అది ఇంకా పద్దాక ఎందుకని ఇంకా చెప్పట్లేదు. అండ్ ఆ రోజు మమ్మీ ఏమేమి ప్రిపేర్ చేశారంటే, మమ్మీ చిన్న అత్తయ్య ప్రిపేర్ చేశారు, ఐడియా లేదు నాకు. సో ఆలు చేశారు, క్రిస్పీ ఆలు, చాలా టేస్టీగా ఉంది. వేడి అన్నం. అండ్ ఇంకొచ్చేసి మనం తినలేదు కాబట్టి నేను వీడియో చూసి చెప్తున్నా, చిక్కుడుకాయ తాలింపు, దట్టు అందులోకి టమాటా పప్పు అనమాట. నా ఫ్రెండ్ వస్తే ఇవన్నీ నేను పప్పు ఎందుకు పెడతాను. సో బయట నుంచి మేము బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము, కచ్చి బిర్యానీ. తనకు చాలా ఇష్టం, తన కోసం బిర్యానీ ఆర్డర్ పెట్టాను. సో హ్యాపీగా బిర్యానీ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా తను నాకు చెప్పాను కదా మెహందీ వేయటం స్టార్ట్ చేసింది. సో అలా అయితే ఇక్కడే నేను ఇంకా మెహందీ వేసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అక్కడ నాకు అవ్వదు మళ్ళీ అని. ఈలోపు అలాగే తనతో టైం స్పెండ్ చేస్తూ ఈవినింగ్ అయిపోయింది. నైట్ చిన్న అత్తయ్య మా కోసం ఒకవైపు పులిహోర, బాస్మతి పులిహోర, ఇంకోవైపు కేసరి అయితే ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే రేపు ట్రైన్ జర్నీ కాబట్టి ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో తినడానికి టిఫిన్ కిందకి. సో నైటే ప్రిపేర్ చేసి మా కోసం ఉంచేసింది అనమాట.
ఇదన్నమాట ఈ వీడియో. 22న మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఏం చేశాను అన్నది మీతో షేర్ చేశాను. సో మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నా వీడియోస్. నెక్స్ట్ డే నేను ట్రైన్ జర్నీ అండ్ హల్దీ వైబ్స్ పెడతాను. సో ఇలా అయితే మంచిగా పండిందనమాట. ఇంతకు బాగుందా నాకు.